హాయ్ ఫ్రెండ్స్, ఇంతకీ నేను ఈ పెళ్ళి ముచ్చట్లు అని మొదలుపెట్టింది అసలు కారణం ఏంటి? పెళ్ళి లేటుగా చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు మీకు చెప్దామని నేను చెప్పాను. అయితే ఇక అవన్నీ ఏదేమైతే మొత్తానికి పెళ్ళి లేట్ అవ్వడం వలన చుట్టుప్రక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదని మమ్మల్ని అంటుంటారు. అక్కడ అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదని అతన్ని అనేవారు. ఏంటంటే మన పెళ్లి గడియలు వచ్చాక ఎవరు ఆపినా ఆగదంటాకి ఇదేనండి. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా. అలా మాకు కళ్యాణం పూసేసింది కాబట్టి మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తక్కువని 2009లో మాకు మ్యారేజ్ అయింది. 2010లో మా బాబు పుట్టాడనమాట. మేమైతే హ్యాపీ అండి. ఇప్పుడు ఎన్ని కష్టాలనైతే ఎదిరించుకొని మేము వచ్చాం కాబట్టి మాకు బాగా అర్థమైంది జీవితం అంటే ఏంటో. అందరూ మమ్మల్ని మీ మనవడా అని అడిగేవారు. ఆ బాధ ఉండేది. అప్పుడు అనిపించింది పెళ్ళి ఏ సమయంలో చేసుకోవాలో ఆ సమయంలోనే